హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నిన్న చాలా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. రైతులు కాదు, మొత్తం గ్రామస్తులు. కరేడు అనే గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటంలో లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కరేడు అనే గ్రామానికి సంబంధించిన దాదాపు 8,300 ఎకరాలకు పైగా భూమిని ఓ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రైవేట్ సంస్థ అక్కడ సోలార్ ప్లాంట్ ఏదో పెట్టబోతుందట. సోలార్ ప్లాంట్ పెట్టడం కోసం ప్రైవేట్ సంస్థకి 8,300 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ భూమిలో ఆ గ్రామం లేకుండా పోతుంది. గ్రామానికి సంబంధించిన ఇల్లు, గ్రామానికి సంబంధించిన రైతుల పొలాలు అవేవి కూడా లేకుండా పోతున్నాయి. ఆ గ్రామమే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటంలో లేకుండా పోతోంది. పరిశ్రమలకు భూములు ఇవ్వడం, పరిశ్రమలు తీసుకురావడం తప్పేం కాదు. పరిశ్రమలకు భూములు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. పరిశ్రమలను తీసుకురావడానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడాన్ని తప్పు పట్టలేం. కానీ ఊర్లను చంపా, మనుషులకు ఉపాధిని దూరం చేశా, మనుషులకు శాశ్వతంగా తమ ఊరి జాడ లేకుండా చేశా. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండోసోల్ అనే ఒక కంపెనీ ఇటువంటి సోలార్ ప్లాంట్ ఒకటి పెట్టడానికి ఆ ఊరు తప్ప మీకు ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా? నిరర్ధకంగా పడున్న ఎన్ని భూములు లేకుండా ఉన్నాయి, ఎన్ని భూములు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకు ఆ భూముల వైపు ఆలోచన చేయట్లేదు? గ్రామాలని ఖాళీ చేయించేసి, గ్రామాలని చంపేసి పరిశ్రమలు పెడతామనే ఆలోచన ఈ తరుణంలో 2025లో అటువంటి ఆలోచన చేయడం అంటే మీరు తిరోగమనంలో ఉన్నారా, పురోగమనంలో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గ్రామానికి సంబంధించిన మొత్తం రైతుల ఉపాధి ఏమైపోతుంది? ఆ గ్రామానికి సంబంధించిన మొత్తం ప్రజల ఉపాధి ఏమైపోతుంది? ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా తమ ఉనికి కోసం ఎక్కడికో వలసలు వెళ్ళడం తప్ప వేరే అవకాశమే లేకుండా పోతుంది కదా. పైగా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. భూసేకరణ చేస్తున్న సందర్భంగా, ఆ భూసేకరణ చేస్తున్న సందర్భంగా అక్కడ ఒక సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. సామాజికంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇక్కడ ఈ భూసేకరణ చేసి వీళ్ళ భూములు తీసుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి అనే దానిపైన ప్రభుత్వం ఒక సర్వే చేయాల్సి ఉంటుంది. సోషల్ ఇంపాక్ట్ సర్వే లేకుండా భూములు ఇవ్వాలనే నిర్ణయం ఎందుకు తీసుకుంది ప్రభుత్వం? కనీసం గ్రామ సభ పెట్టకుండా, గ్రామస్తులను అడగకుండా ఏ రకంగా నిర్ణయం తీసుకుంది? సో ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఊర్లను చంపి, మనుషులను ఉపాధికి దూరం చేసి, వలసలో పోయేలా చేసి పరిశ్రమలు రావాలని కోరుకోరు. పైగా ఎవరికి ఇస్తున్నారు ఈ భూములు? ఇండోసోల్ అనే ఒక కంపెనీకి ఇస్తున్నారు. ఇండోసోల్ అనే కంపెనీ గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీగా మీరు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మీ పార్టీ, మీ మీడియా పుంకాలుగా వార్తలు రాసింది. ఇండోసోల్కి మొత్తం దారాదత్తం చేసేస్తున్నారు, ఇండోసోల్కి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారు, ఇండోసోల్కి విచ్చలవిడిగా భూములు ఇచ్చేస్తున్నారు, 700 ఎకరాల భూములు ఇచ్చారు, 600 ఎకరాల భూములు ఇచ్చారు అంటూ పతాక స్థాయిలో తాటికాయలంత అక్షరాలతో వార్తలు రాశారు మీరు. ఆ ఇండోసోల్ కంపెనీ సరైంది కాదు అని రాశారు. ఆ ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడం వెనుక క్విడ్ ప్రోకో ఉంది అని రాశారు. ఇప్పుడు ఏ రకమైన క్విడ్ ప్రోకోలో భాగంగా ఆ గ్రామానికి సంబంధించిన భూములు ఇస్తున్నారు? ఏ రకమైన క్విడ్ ప్రోకో జరిగింది? సో అక్కడ కంపెనీలు రావడం వల్ల రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెరుగుతుంది, ఉపాధి, ఆ ప్రాంతంలో ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అనేది స్టాండర్డ్గా ఎవరైనా ఆలోచించే మాట. సో కొత్తగా కంపెనీ అక్కడికి రావడం వల్ల ఉపాధి సంగతి ఏమో, కానీ ఆ గ్రామంలో ఉన్న జనం ఉపాధిని, ఉనికిని కోల్పోతున్నారు కదా. దాని గురించి ఏం ఆలోచించింది ప్రభుత్వం? పైగా మీరే ఒక పనికి మాలిన కంపెనీగా 5 ఏళ్ళు ముద్రేసిన కంపెనీ ఈరోజు మీకు ఇంటి కంపెనీ అయిపోయిందా? సొంత కంపెనీ అయిపోయిందా? అంత ఇష్టమున్న కంపెనీ అయిపోయిందా? ఏమాత్రం ఆ కంపెనీకి స్టాండర్డ్స్ లేవు. ఆ కంపెనీ అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల బినామీ కంపెనీ అని చెప్పి ఇప్పుడు అదే కంపెనీకి మీరు 1000 ఎకరాల భూములు ఇస్తున్నారంటే ఇప్పుడు మీకు బినామీగా మారారా? మీకేమైనా ఇస్తున్నారా? గతంలో మీరు విమర్శించడం వెనక రీజన్ ఏంటి? ఇప్పుడు అదే కంపెనీకి భూములు ఇవ్వడం వెనక రీజన్ ఏంటి? కనీసం ఆ గ్రామస్తులతో మాట్లాడే తీరిక కూడా ప్రభుత్వానికి లేకుండా పోతే ఇంకెవరికి చెప్పుకోవాలి వాళ్ళు? ఇంకెవరితో మాట్లాడాలి? ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో వాళ్ళ గొంతుల్ని అణిచివేయాలనే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ ఊపిరిని ఆపేయించాలనే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన చేసే ప్రయత్నం చేస్తే, ఆందోళనని అడ్డుకోవడం కోసం 100 మంది పోలీసులను గ్రామం చుట్టూ పెడతారా? కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వరా? కరేడు గ్రామాన్ని లేకుండా చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆ గ్రామంపై చేస్తున్న కుట్ర లాంటిది. రాష్ట్రానికి పరిశ్రమ తేవడం కంటే ఆ గ్రామస్తుల ఘోష వినడం పైన ముందు దృష్టి పెట్టండి.
పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో వృధాగా పడి ఉన్న వేల ఎకరాల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. దానిపైన దృష్టి పెట్టండి. ఇప్పటికే ఈ ప్రభుత్వానికి సమర్థించే వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ అత్యంత సారవంతమైన 3 పంటలు పండే వేల ఎకరాల భూమిని రాజధాని పేరుతో విధ్వంసం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలామంది పర్యావరణవేత్తలు అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్జీటీలో చాలా కేసులు ఉన్నాయి. పైగా అదే రాజధాని ప్రాంతంలో 3 పంటలు పండే మరో 40,000 ఎకరాలని ఇప్పుడు మీరు సేకరణ చేయబోతున్నామని చెప్తున్నారు. అంటే 1,00,000 ఎకరాల భూమి, అత్యంత సారవంతమైన 3 పంటలు పండే భూమిని రాజధాని పేరుతో మీరు కాంక్రీట్ జంగిల్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందాలంటే, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలంటే ఎంత కష్టపడాలో, ఎంత ఖర్చు పెట్టాలో, ఎక్కడ నీటి అవైలబిలిటీ ఉందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి భూముల్ని రాజధాని పేరుతో తీసుకుంటున్నారు. కానీ వృధాగా పడి ఉన్న భూములు అలాగే ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఊర్లకు ఊర్లే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపైన ఎందుకు స్పందించరు? ఇండోసోల్ పైన గతంలో మీరు చాలా మాట్లాడారు. పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మీరు. ప్రజల ఉనికికే ప్రమాదం వస్తున్నప్పుడు మాట్లాడకపోతే ఇలా ఇంకెప్పుడు మాట్లాడతారు? పైగా ఈ మొత్తం వ్యవహారంలో నిన్న అంత పెద్ద ఎత్తున గ్రామస్తులంతా బయటకు వచ్చి ఆందోళన చేస్తే ఒక్క రాజకీయ పార్టీకి తీరిక లేకుండా పోయింది అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవడానికి. వెరీ అన్ఫార్చునేట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఈ ఇష్యూని అడ్రస్ చేసే ప్రయత్నం కూడా చేయట్లా. కమ్యూనిస్టు పార్టీలు అక్కడికి వెళ్ళి ఆందోళన చేశాయి. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ అక్కడికి వెళ్ళి ఆందోళన చేశాడు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీలకు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఘోష వినడానికి సమయం లేకుండా పోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని మాత్రమే కాదు, గతంలో అధికారంలో ఉన్న పార్టీని కూడా ఇంకా ఇండోసోల్ మేనేజ్ చేస్తోందా? లేదా గతంలో టీడీపీ ఆరోపణ చేస్తున్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బినామీ కంపెనీనా ఇండోసోల్? ఎందుకు వైసీపీ ఈ ఇష్యూని టేకప్ చేయదు? ఎందుకు వైసీపీ ఇష్యూలో కరేడ్ గ్రామస్తుల గోసని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేయదు? ఎందుకు వాళ్ళ కోసం ఫైట్ చేయదు? ఎందుకు ఫైట్ చేయదు అంటే మీకు కూడా రాజకీయ ప్రయోజనాల కంటే, రాజకీయ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉండాలి, తప్పేం కాదు. కానీ ఆర్థికపరమైన ప్రయోజనాల కారణంగా ప్రజల జీవితాలు నాశనం అవుతున్నా పట్టించుకోవట్లేదు అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన పార్టీ, 40% ఓటు షేర్ ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీ స్పందన, ఆ పార్టీ పోరాటం, ఆ పార్టీ ఫైట్ చేయడం కరేడు గ్రామస్తులకు కాస్త ఉపశమనాన్ని, ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయడానికి సంబంధించిన అవకాశాన్ని చూపిస్తోంది. కాబట్టి మిగతా పార్టీలతో, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వైసీపీ కూడా కరేడు గ్రామస్తుల తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.